నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీవెన్నడునూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మన యోగ్యత కాదు, దేవుని ప్రేమయే. ప్రియులారా, ఒక సాధారణ సేవకుని వలె పాపరహితుడైన దేవుని కుమారుడు తనకు సేవ చేయడానికి తాను పూర్తిగా అయోగ్యున్ననే జ్ఞానముతో యేసు తన పాదాలను కడగడానికి పేతురు తిరస్కరించాడు. ప్రియులారా, వ్యక్తిగత యోగ్యతను పేతురు సరిగానే అంచనా వేశాడు. కానీ మన యోగ్యతను బట్టి కాకుండా తన ప్రేమను బట్టే దేవుడు మనకు పరిచర్య చేస్తాడనే విషయాన్ని అతడు గమనించలేదు. ప్రియులారా, పేతురు వైఖరి పరిశుద్ధంగా దీనంగా ఉందనిపించినప్పటికీ వాస్తవానికి అతడు దేవుని చిత్తాన్ని ఎదిరిస్తూ గర్వంగా ఉన్నాడు. దేవుని కేంద్రీకృతమైన దేవుని చిత్తానికి లోబడటానికి బదులు స్వయం కేంద్రీకృతమై స్వయం చిత్తంతో ఉండటం గర్వం. ప్రియులారా, తనేమి చేస్తున్నాడో యేసుకు తెలుస్తున్నంతగా దీనంగా పేతురు ఉండాలి. దానికి బదులు తనకే బాగా తెలుసని భావించాడు. దేవుని అనుగ్రహానికి అయోగ్యులమని భావిస్తున్నారు గనుక దేవుడు తమను దీవించాడని భావించేలా అదే గర్వం అనేక మంది క్రైస్తవులను చేస్తుంది. వారి క్రియలు దేవుని మంచితనాన్ని సంపాదించుకోలేదనేది నిజం కాగా, తమ పట్లున్న ప్రభువు ప్రేమకు కృపకు వ్యక్తీకరణగా ఆయన ఆశీర్వాదాలను స్వీకరించినప్పుడు వారు మరిన్ని ఆశీర్వాదాలను పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, అతిశయించిన గర్వం వలె దారి తప్పిన దీనత్వం కూడా ప్రతి విధముగా హానికరం. యేసును సేవించాలని పేతురు ఆశించాడు, కానీ యేసు చేత సేవించబడటానికి చాలా గర్విష్ఠుగా ఉన్నాడు. తన పరిచర్యను పొందుకుంటే తప్ప అతడు తనకు సేవకు అయోగ్యుడని యేసయ్య చెప్పారు. ప్రియులారా, పేతురు, నీవు పవిత్రపరుచుకోలేవు, అది చేయాలంటే నన్ను అనుమతించాలి అని సాదృశ్యంగా ఆయన చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు లేక ఇతరులను పవిత్రపరచలేవు. నీ జీవితంలోని దేవుని కృపా కార్యం మీద పూర్తిగా ఆధారపడండి. ఆయన నిన్ను పవిత్రపరిచి ఇతరులకు పరిచర్య చేసేలా సమాయత్తపరుస్తాడు. దేవునికి లేక నీ చుట్టూనున్న ప్రజలకు ఆశీర్వాదంగా ఉండాలని ఆశించకముందు దేవుడు ఆశించినట్లే నీకు ఆశీర్వాదముగా ఉండేలా అనుమతించాలి. కనుక దేవుడు మన ఎడల చూపుచున్న ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ అది మన యోగ్యతను బట్టి కాక దేవుని ప్రేమే అనే సత్యాన్ని గమనిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడై ఉండండి. దేవాని వందనాలు. పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలోను, ప్రయాణములలోనూ తోడుగా ఉండండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి.
తండ్రి, దూరదేశాలలో ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద మీ కృపాహస్తం ఉంచండి. ఆయా రంగాలలో పనిచేస్తున్న బిడ్డలను దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.